హాయ్ అందరికీ. పిల్లలు సైతం చాలా తేలికగా, ఎంతో టేస్టీగా చేసుకోగలిగే ఈ కోకోనట్ లడ్డూలను ఏ రకంగా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇందుకోసం స్టవ్ పైన కడాయి పెట్టి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసి ఇందులోనే 2 కప్పుల వరకు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని అయితే యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు పాలను వేసి ఈ పౌడర్ అంతా పాలను పీల్చుకున్నాక ఇందులోనే కాస్త ఇలాచీ పౌడర్, 1 కప్పు వరకు బెల్లం తురుమునైతే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ని అయితే యాడ్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పక్క దించినాక కాస్త వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న రౌండ్ బాల్స్ లెక్క చేసుకోవాలి. తర్వాత దీన్ని ఈ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఏదైతే ఉందో అందులో ఈ బాల్ అంతా కవర్ అయ్యేలాగా డిప్ చేసుకోవాలి. అంతేనండి, ఈ కోకోనట్ లడ్డు అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదండి ప్రాసెస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మిగిలిన లడ్డూలను కూడాను సేమ్ ప్రాసెస్లోనే తయారు చేసి పెట్టుకోవాలి. దీన్ని షుగర్తో కూడాను చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇక్కడ హెల్దీ లడ్డూలను ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను షుగర్ని అయితే స్కిప్ చేసి బెల్లాన్ని అయితే యూజ్ చేశాను. షుగర్తో చేయాలనుకుంటే అది మీ ఇష్టం. షుగర్ని కూడాను యూజ్ చేసి చేసుకోవచ్చు. అలా చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లడ్డు అయితే చాలా సాఫ్ట్గా నోట్లో వేసినంబటే కరిగిపోయేలాగా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.